ఇప్పుడు కూడా మనము అసలు ఎవరు స్టార్ట్ చేశారు సార్ ఈ రౌడీ రౌడీ కేటీఆర్ అయినా స్టార్ట్ చేసింది మన ఎన్నికలు అప్పటి నుంచి రౌడీ షూటర్ అని ఇక వాళ్ళే ఉన్నట్టున్నది ఇంత బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతే. కేటీఆర్ కూడా అన్నట్టు కదా రౌడీ కానోడు ఎవడు చెప్పు, రాజకీయాల్లో అందరు రౌడీలు అంటారు. ఎవడు కాదు చెప్పు, ఒక్కని పేరు చెప్పండి రౌడీ కాదు. ఇప్పుడు ఉన్నారు కదా ఈ ఎమ్మెల్యేలలో ఎవడన్నా ఒక్కడన్నా వీడు రౌడీ కాదు వీడు బుద్ధిమంతుడు సౌమ్యులు కూడా ఉంటారు కదా సార్, సౌమ్యులు ఎవరు చెప్పు. అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కత్తి కరుకు కత్తి ఉంటది, తినబూసిన కత్తి ఉంటది. కొంతమంది తినబూసిన కత్తి లెక్క ఉంటారు, కొంతమంది ఏమో చూడంగానే ఏ వీడు రౌడీ రా అని కనపడతాడు, కొంతమంది ఏమో భూతద్దం పెట్టి వెతకాల వాడిని వీడు రౌడీ అని బయటికి కనపడు. మీరు అన్నట్టు చాలా ప్రతి పొలిటీషియన్ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ వెనకాల ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుందా సార్? ఖచ్చితంగా లేని రాజకీయాల్లో వాళ్ళు ముందుకు రారు. అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీలకి లేదు. ఇప్పుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ నడుస్తుండాలి. అంత సమస్య లేదు, లేకపోతే వాడికి దిగను కూడా దిగరు, ఓట్లు కూడా పడతాయి, ప్రత్యర్థిని ఎదుర్కోలేము, వాడిని ఓట్లు పడతాయా, వాడికి గెలుతారా వాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా గెలవండి చూద్దాం అట్లా అంటే అంటారేమో మళ్ళీ మాగంటి సునీత ఆమె రౌడీ కాదు కదా, ఆమె వెనకాల ఎవరు లేరు కదా. ఎవరు చెప్పారు కాదా లేదని ఎవరు చెప్పారు? జనాలు సామాన్య జనాలు చూస్తే అరే మనం నువ్వేమన్నా పరిశోధన చేసి విశ్లేషణ చేసి ఓ డాక్టరేట్ అయ్యి నేను మొత్తం పరిశోధన చేసి ఇక చూడు నేను అంటే ఆమె వెనకాల ఆమె బ్యాక్గ్రౌండ్ అలాంటిదంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఆమె అంటే ఆమె కావాల్సిన అవసరం లేదు, ఆమె చుట్టూ రైట్ లెఫ్ట్ ఉంటారు కదా, వాళ్ళు నేను నడుపుతారు. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అనేవి పూర్తిగా భ్రష్టు పట్టిపోయినవి, ఏ విలువలు లేకుండా అయిపోయినాయి. అసలు ఎన్నికలు అనేవి అసలు దానికి కనీసం ఈ మంచి అన్నటోడు ఒక్కడు కూడా దొరకడు. ఇప్పుడు గెలిచేటోడైనా పోటీ చేసేటోడైనా ఎన్నికలు చాలా సక్రమంగా జరుగుతున్నాయని గుండె మీద చేసుకుని వాడు నమ్మిన దేవుని మీద దేవత మీద ప్రమాణం చేసి చెప్పని చూద్దాం, ఒక్కని చెప్పని చూద్దాం. ఈ దేశంలో పోటీ చేసేటువంటి వార్డు నెంబర్ మొదలుకొని ఎంపీ వరకు పోటీ చేసే ఏ వ్యక్తి అయినా కానీ అది ఇండిపెండెంట్ అయినా పార్టీల సింబల్ మీద బీఫామ్ల మీద పోటీ చేసేటోడైనా ఈ ఎన్నికల విధానం చాలా సక్రమంగా ఉంది, పారదర్శకంగా ఉంది అని గుండె మీద చేసుకొని, లేకపోతే వాళ్ళు నమ్మిన దేవుళ్ళు దేవతల మీద ప్రమాణం చెప్పమని చూద్దాం, ఒక్కరన్నా చెప్పమని చూద్దాం. నేను 100 మంది అంటలేను, 1000 మంది అంటలేను, ఒక్కరన్నా చెప్పమని చూద్దాం. ఏడుంది చెప్పు. కాబట్టి ఆయన రౌడీ అనడం అది ఏమాత్రం కూడా సబబు కాదు. ఆయన పాత్ర ఆయన పోషించిండు. ఇప్పుడు ఆయన జీవిత క్రమంలో ఆయన ఏదన్నా కార్యక్రమాలు లేకపోతే పనులు చేసే క్రమంలో ఎక్కడన్నా ఇటువంటి ఎదురైనప్పుడు వాడిని ఎదుర్కోవడానికి ఏమన్నా గొడవలు అయి ఉండొచ్చు, కొట్లాట్లు అయి ఉండొచ్చు, జైలుకు పోయి ఉండొచ్చు. ఇలా జైలుకు పోయినోడు ఎవడు చెప్పు? జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? కేసులు లేని వాళ్ళు ఎవరు? కేసులు ఇంకా సర్వసాధారణం లేవా సార్? అయితే చంద్రబాబు నాయుడు అంటే గతంలో ఇందిరారెడ్డి చావు కారణం పరోక్షంగా చంద్రబాబు అంటారా? ఏమో ఇప్పుడు మనకి ఇటువంటి కొన్ని విషయాలు ఏమైతాయి అంటే పూర్తిగా వాస్తవం అని మనకు అర్థం కానంత కాలం నాలాంటి నేను ఎప్పుడు కూడా అంటే కొంతమంది పైన దాడులు జరగడం, చనిపోవడం ఇవన్నీ జరిగినాయి. చాలా మంది అనుకున్నది అంటే కేసీఆర్నే టార్గెట్ చేయలే చంద్రబాబు, లైట్ తీసుకుంటూ కేసీఆర్ని కూడా టార్గెట్ చేసింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాకపోతుండే, తెలంగాణ రాకపోతుండే అనేది కూడా చాలా మంది మాట్లాడతారు. ఆయన నమ్మించింది కావచ్చు, చివరిలో ఎందుకు వచ్చు, చివరిలో బాగా టార్గెట్ చేసిండు కదా. పార్టీ పెట్టిన తర్వాత మేము చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్తే కదా, మమ్మల్ని చంపేయడానికి ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో. టిఆర్ఎస్ కి ఇక్కడ ఈ ఖైరతాబాద్ లో ఎస్బీఐలో మా అకౌంట్ ఉండే, టిఆర్ఎస్ అకౌంట్. దాంట్లో కేసీఆర్ కి అంతకుముందు దొంగ నోట్లు అని ఇవన్నీ ఉన్నాయి కదా, దుబాయ్ శేఖర్ అని దొంగ నోటి ఆడికి మా ఈ టిఆర్ఎస్ అకౌంట్ లో దొంగ నోట్లతోటి డబ్బులు జమ చేయడానికి వచ్చారు. అదేంది చూడు, టిఆర్ఎస్ వాళ్ళు దొంగ నోట్లతో పట్టుబడ్డారని ప్రచారం చేయడానికి. అయితే ఏం జరిగింది సార్? ఆఖరికి మేము ఏం చేయలేదు, మాకు వెంటనే చెప్పిండ్రు బ్యాంకులో ఉన్న వాళ్ళు, మేము చెప్పినాం ఏది మాకు సంబంధం లేదు, మీరు తీసుకోకూడదు, మీరు ఏమైనా పంపించారంటే మేము పంపలేదని, మాకు సంబంధం లేదని చెప్పినాం. అయిపోయింది. మాకు చివరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే గోర్లతోటి చెయ్యిని ఇట్లా రబ్ చేసి
దాంట్లోకి గోర్ల ద్వారా పాదరసం బ్లడ్ లో పోయేటట్టు కూడా ప్రయత్నాలు చేశారు. కేసీఆర్కి అయితే నాకైతే అన్ని రకాల ప్రయత్నాలు జరిగి మేము రాత్రి అనక పగులనక అప్పుడు అంతా వెహికల్లో ప్రయాణం. 32 రోజులు మాత్రమే హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేస్తాం ఎన్నికల సందర్భంలో. తర్వాత అంతా రోడ్డు మార్గమే కదా. మేము ప్రయాణం చేసేటప్పుడు మాకు అది ప్రాణం అరచేతిలో పెట్టుకుని తిరిగినట్టే ఉండేది. ఎప్పుడు వచ్చి ఎక్కడొచ్చి డైనమైట్లు కాదు, ఎవడొచ్చి గుర్తు చంపుతాడో ఏముంటుంది ఆడ. 1 కోటి రూపాయలు ఇస్తే డొక్కులారి వేసుకొని పోయి కుదరా ఖచ్చితంగా. మొత్తం మేము చూసుకుంటా పోంటే అయిపోయాయి. ఏమన్నా చూస్తలేము, ఎంతమంది అట్లా చేస్తలేరు. కేసీఆర్ గారి మైండ్ సెట్ ఎట్లుంటున్నా ఇలాంటి వెళ్ళేటప్పుడు, ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు మన పైన దాడి జరుగుతుందేమో అన్నప్పుడు తెలుసు ఆయనకి. అందుకే నేను ఎప్పుడు ఆయన కొంత భయపడ్డప్పుడు భయపడుతున్నా. ఏమంటుండే? చాలా భయపడుతుంది. ఏమంటుండే? ఎవరన్నా ఇట్లా మేము ప్రయాణంలో మా కారుని ఒక 3-4 సార్లు ఎవరన్నా ఓవర్టేక్ చేసిరనుకో వెహికల్ ఆపిచ్చేది అక్కడనే. ఏవద్దు ఆగు, ఏదో ముచ్చట పెట్టినట్టు ఏదో కారణం చాదావుదామా ఏదో. అప్పుడు మీ వెంట చాలా గ్యాంగ్ ఉంటుండనా? ఏ గ్యాంగ్ లేదు కేసీఆర్ గారు వెంట. అప్పటికే మాజీ మీటింగ్ ఎప్పుడైనా పోయినప్పుడు కొన్ని ఆ కాన్వాయ్ లో 50 కార్లు 100 కార్లు అట్లా వచ్చేది కొన్ని సందర్భాలు. రెగ్యులర్ గా ఎన్ని కార్లు ఉంటుండే? 3-4 కార్లేనా? ఉంటాయి. 3-4 కార్లు. హరీష్ రావు కూడా మీ ఎంబడే ఉంటుంది. ఎస్కాట్ అయితే ఉండే. హరీష్ రావు తక్కువ. ఆయన జిల్లాలు చూసుకుంటారు. జిల్లాలు కూడా లేవు, ఇంటి దగ్గర ఏదైనా పనులు అంతే. అప్పటికైనా పార్టీలో పెద్ద పోస్ట్ లేదు. జనరల్ సెక్రటరీ కాదు, సెక్రటరీ కూడా కాదు. ఎప్పుడు హరీష్ రావు బాగా హైలైట్ అయిందంటే 2003 తర్వాత. బీఆర్ఎస్ అంటే అప్పుడు కాంగ్రెస్ పొత్తులో ఉన్నప్పుడు. ఇక పొత్తు 2004లో పొత్తు. తర్వాత 2004 తర్వాత కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా హరీష్ రావు. నాకు బాగా గుర్తుంది. మావోయిస్టులు కొన్ని పోస్టర్లు అంట పెట్టారు, మీరు రాజీనామా చేయాలా లేకపోతే మిమ్మల్ని లేపేస్తామని. నిజమే కదా అది? అప్పుడు అందరూ ప్రకటించిండ్రు. తెలంగాణ ఉద్యమం అనేది పదవులు తీసుకుంటే నీరు గారిపోతుంది. 1972లో కూడా తెలంగాణ ఉద్యమం అట్లా నీరు గారిపోయింది, ద్రోహానికి గురైంది. కాబట్టి మీరు ఈ పదవుల జోలు గోకుర్రి అని హెచ్చరికలు చేసిండ్రు. మీరు అన్నట్టు అదే కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనలు ఇవన్నీ జరిగినాయి. సరే, మొత్తానికి కొంత టైం అయిన తర్వాత రాజీనామా చేసిండ్రు. ఫస్ట్ ఈ ఒత్తిడిగా రాజీనామా చేయడానికి కారణం అనేక ఒత్తిళ్లు. వైఎస్ పక్క పెట్టిన అప్పుడు మావోయిస్ట్ లేదు, అప్పుడు పీపుల్స్ వారు ఉండే. తర్వాత నక్సలైట్ పార్టీ, జనశక్తి అని అవి ఉండే. అట్లా జరిగింది. వైఎస్ ఏమైనా పక్కకు పెట్టిండా? లేదు. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీడీపీని నాశనం చేయడానికి తెలంగాణలో కేసీఆర్ తో పార్టీ పెట్టించిండు అనేది ఒక పెద్ద ప్రచారం అంటారా, లేకపోతే పెద్దగా మాట్లాడుకునే మాట? అంత అవుతుంది. ఏదో ఇటువంటి అన్ని మీడియా ఏదో కథనాల కోసం ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డికి అట్లా తెలంగాణ వాదం నినాదం అనేది ఎవ్వరు పెట్టిస్తే పెట్టింది కాదు, ప్రజల్లో ఉన్నది అది. అది ఒక ఆరని అగ్నికరంగా ఉంది కాబట్టి, నిప్పురవగా ఉంది కాబట్టి, దానికి ఉన్న అవకాశాలు సాధ్యాలన్నీ గ్రహించి తెలంగాణ ఉద్యమం నడిచింది. కానీ అది రాజకీయ నాయకులు ఎప్పుడు వచ్చిండ్రు? 2000 తర్వాత వచ్చిండ్రు. ఇందిరారెడ్డి కొద్దిగా ముందు వచ్చిండు. ఇందిరారెడ్డి, దాని తర్వాత నరేంద్ర గారు వచ్చిండు. దాని తర్వాత చాలా మంది, ఈవెన్ 1999 తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కాంగ్రెస్ అని కూడా పెట్టుకున్నారు కదా. అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఎందుకు ఉద్యమం ఉధృతంగా మారింది అంటే అప్పటికి 2000 ఏమైనా భయపడుతున్నా కేసీఆర్? అట్లేం లేదు. కాకపోతే ఇక కొంత ఉంటుంది కదా, బలమైన నాయకుడు అనేది ఒకటి ఉంది. రాజశేఖర రెడ్డి అంటే అటువంటి వాతావరణం ప్రజల్లో కానీ లేకపోతే ఇంకా పార్టీలో కానీ అటువంటిది ఉండే కదా. అట్లేదన్నా ఉండే. కానీ తర్వాత 2009లో అప్పుడే ఓడిపోయి బాగా డీలా పడిపోయి అంతా ఉండే కాబట్టి ఇక కొంతకాలం అన్ని చదువుకునేసరికి సైలెన్స్కున్నారు. కానీ వేరే కేసీఆర్ ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు, ఓటమి పాలైనప్పుడు, ఇప్పుడు ఎట్లయితే సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉండో అప్పుడు కూడా ఆయన సైలెంట్ గా ఉండిపోతున్నా? అంతే, ఎప్పుడైనా అంతే, దూరం ఉండిపోతాడు. ఇంకా అంతే. ఏం చేస్తాడు మళ్ళీ సైలెంట్ గా ఉండి? ఏం చేస్తాడు? అవకాశం వచ్చేదాకా వేచి ఉందాం అంటాడు. లేకపోతే అందరు ఇప్పుడు ఏదో అంటారు చూడు, టైర్లో గాలి అంతా పోతే మళ్ళీ దాన్ని అంతా ఎక్కించి రోడ్డు మీద తెచ్చిన దాకా అట్లా రిలాక్స్ అవుతాడు, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో హాయిగా. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా వస్తున్నాయి.
దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎట్లా నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడే అవకాశం ఉంటుంది? విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారా టికెట్? పీజీఆర్ కొడుకు ఎవరు నిలబడ్డా వాళ్ళకి అవకాశాలు లేవు. బీఆర్ఎస్ లేవా? ఎవరు నిలబడ్డా ఓడిపోతారు పక్క. ఇంకా దాంట్లో అనుమానమే అవసరం లేదు. లేనిపోయిన సాహసాలు చేసు తప్ప ఏముంటది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు దాని పనులు అది చేయాలి. నెంబర్ 1. సరే, ప్రతిపక్ష పార్టీ నీ సెంటిమెంట్ తోటి నినాదంతో గెలవాలంటే నువ్వు టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత నీకు సెంటిమెంట్ ఎక్కడిది? నీకు తెలంగాణ నినాదం ఎక్కడిది? నీ పార్టీ పేరులోనే బాయా, పేగుబంధం తెగిపోయా. నీకేమన్నా చెప్పు. ఇప్పుడు ఎట్లా ప్రజలు నిన్ను గౌరవిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ గెలిచింది చెప్పండి? ఎన్ని గెలిచింది చెప్పారు? అంతా ఓటమే కదా. ఒక్క మునుగోడు ఒక్కడి తప్ప, అది కూడా బొక్క బోర్ల పడ్డట్టు అదేదో జరిగింది. కానీ కేసీఆర్తో సహా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఒక గ్రామాన్ని బాధ్యత తీసుకొని ఇన్ఛార్జ్గా తీసుకొని చేస్తే ఆ మునుగోలు ఏదో బయటపడ్డారు. ఇంకా దుబాక బాయన, హుజరాబాద్ బాయన, బయట కూడా బాయన. అంటే టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ప్రజలకి ఇది మా పార్టీ కాదని అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళు ఎంత పొరుదండాలు పెట్టినా ఏం చేసినా కానీ వాళ్ళలో మార్పు రానంత కాలం, ప్రజలు వారిని క్షమించనంత కాలం కష్టం. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.